ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడి వాక్యం దించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడి నుండి మనం అందరం కూడా ఆశీర్వాదములు కోరుకుంటాం. ధనం కావాలి అనుకుంటాము, ఇంకా గొప్ప గొప్ప పరిస్థితులకు వెళ్ళాలనుకుంటాం, గొప్ప చదువులు కావాలనుకుంటాం, జాబులు కావాలనుకుంటాం, ఉన్నత స్థితులకు వెళ్ళాలనుకుంటాం, ఆత్మీయంగా కూడా బలపడాలనుకుంటాం, అనేక రకాలుగా మనం ఆశీర్వదించబడాలనుకుంటాం. ఈ ధనం ఉన్నా లేదా బంగారాలు ఉన్నా లేదా ఇల్లు అంతస్తులు ఆస్తి ఎంత ఉన్నప్పటికీ కూడా సమాధానము మనిషికి లేకపోతే అవి ఉండి కూడా వ్యర్థమేనండి. అందుకే దేవుడు ఎలాంటి ఆశీర్వాదము చేత ఈ రోజు నేను దీవిస్తానంటున్నాడంటే, నీకు అన్ని కలిగి కూడా సమాధానం లేదేమో. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా తన ప్రజలకి సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదిస్తారు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే సమాధానంగా ఉంటుందండి, గలిబిలిగా ఏమాత్రం ఉండదు. కాబట్టి నీ జీవితంలో ఏ సమాధానం అయితే కోల్పోయావో, లేదంటే ఏ విషయంలో అయితే నష్టపోయావో, ఏ విషయంలో అయితే నువ్వు పడిపోయిన స్థితిలోకి వెళ్ళావో, దేవుడు ఆ పరిస్థితి నుంచి లేవనెత్తి సమాధానం అనే ఆశీర్వాదం చేత దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు. కాబట్టి దేవుడిచ్చే సమాధానం పొందుకొని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడు. అటు రీతిగా దేవుడు నీకు సమాధానమైన ఆశీర్వాదం చేత నేను దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరుగుతుంది యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో సమాధానం కోల్పోయారేమో, సమాధానానికి కర్తవి దాన్ని కొనసాగించిపోయిన నీ వైపు చూస్తూ వారి జీవితంలో సమాధానమైన ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.